మన జీవితానికి కావలసినటువంటి ఎన్నో విలువైన పాఠాలు భక్తుల ద్వారా దేవుడు పలికించి మన కోసం గ్రంథస్థం చేయించాడు. సామెతల గ్రంథంలో ఎక్కువ నీతిమంతుడు భక్తిహీనుడు అనే ఇద్దరి మీద బోలెడంత సబ్జెక్ట్ ఉంటుంది. సామెతల గ్రంథంలో నీతిమంతుడు భక్తిహీనుడు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు, ఈ ఇద్దరి మీద చాలా విషయాలు రాయబడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు నేను వాటిని కూడా ఎత్తి మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు వాటికి వేరుగా మనందరికీ అవసరమైన ఒక మాటని దేవుడు రాయించి ఉంచాడు. ఈ మాట నా జీవితంలో నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి. ఆర్థికపరమైన ఆశీర్వాదం, సంతానపరమైన ఆశీర్వాదం, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం, అలాగే సమాధానం, అశాంతి వేదన లేకుండా సమాధానం విషయమైనటువంటి ఆశీర్వాదం, ఆధ్యాత్మిక విషయాల్లో ఆశీర్వాదం. ఇట్లా ఆశీర్వాదం అనేది ఒక రకం కాదు. చాలాసార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసి మనం నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాం. ఏ విషయంలో నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుడు అడుగుతాడు. ఏదో ఒకటి ప్రభువా ఆశీర్వదించు నాయన. అవును, నీకు సంతానపరమైన ఆశీర్వాదం కావాలా, ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలా, ఆధ్యాత్మిక ఆశీర్వాదం కావాలా, నీకు ఆత్మ సంబంధమైన దీవెనలు కావాలా, భౌతికమైన దీవెనలు కావాలా, దేవుడు అడుగుతాడు. ఏదో ఒకటి ప్రభువా నన్ను ఆశీర్వదించిన ఆయన అంటాం. ఆశీర్వాదం అంతా ఒక్కటి కాదు, ఆశీర్వాదంలో రకాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడాడు. ఐశ్వర్యం అంటే సిరి సంపదలు మనకు తెలిసి. ఈ ఐశ్వర్యం అనేది ఒక్క విధమైన ఐశ్వర్యాన్ని గురించి బైబిల్ మాట్లాడటం లేదు. రెండు విధములైన ఐశ్వర్యాలను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకటి ఈ భౌతికమైన సిరి సంపదలు, రెండు ఆత్మీయమైన సంపదలు. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. ఈ పలికిన ఈ మాటని మనం అక్షరార్థంగా తీసుకుంటే, భూమి మీద ఐశ్వర్యవంతులైన వారందరినీ యెహోవాయే ఆశీర్వదించాడా, ఆయన ఆశీర్వదిస్తేనే వీళ్ళంతా ఐశ్వర్యవంతులయ్యారా అన్న ఒక ప్రశ్న ఏర్పడుతుంది. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, బాగా వినాలి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, కొన్ని కోట్ల రూపాయలు. కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు, వేల కోట్ల రూపాయలు. కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. ఈరోజు వాళ్ళ దగ్గర విస్తారమైన సంపద ఉంది, చాలా ఐశ్వర్యవంతులు. వాళ్ళ బిల్డింగ్ మీద ఫ్లైట్ దిగేంత ప్లేసు, హెలికాప్టర్ దిగేంత ప్లేసు ఉందంట వాళ్ళ బిల్డింగ్ పైన. చక్కగా పెద్ద గ్రౌండ్ అన్నమాట, అంత పెద్ద బిల్డింగ్. ఎంత ఐశ్వర్యమో, ఎంత సంపదో, ఎన్ని లక్షల కోట్ల డబ్బులో. విచిత్రం ఏంటంటే వాళ్ళు నిజ దేవుడిని ఎరగరు. నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్యని వాళ్ళు ఎరగరు, యెహోవా అన్న ఆయనని వాళ్ళు ఎరగరు. కానీ వాళ్ళు కోట్ల కోట్ల రూపాయల డబ్బులో ఉన్నారు. వాళ్ళకి ఆర్థికపరమైన ఐశ్వర్యపరమైన ఆశీర్వాదం కుప్పల తెప్పలుగా ఉంది. ఎవరిచ్చారు? ఓ ప్రశ్న. ఈ ఒక్క మాటే కాదు, బైబిల్లో ఇంకా విచిత్రమైన మరికొన్ని మాటలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు. అంటే ఇప్పుడు లోకంలో చాలామంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు. చిన్నోళ్ళు చిన్న ఇల్లు కడుతున్నారు, పెద్దోళ్ళు పెద్ద ఇల్లు కడుతున్నారు, కొంతమంది 2 ఇళ్ళు కడుతున్నారు. అర్థం కాలేదా? కొంతమంది ఇంకా విశాల హృదయాలు 3 ఇళ్ళు కూడా కడుతున్నారు. సరే, ఇది వేరే సంగతి. చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము
వ్యర్థమే అంటే కట్టినన్ని ఇళ్ళన్నీ ఆయనే కట్టించాడు అని అర్థం వస్తుంది. భక్తుడి కంటే దేవుడు కట్టించాడు, దేవునికి స్తోత్రం. మరి భక్తిహీనుడికి ఎవరు కట్టించారు? అవునా? అది ఎక్కడుంది? కీర్తనల గ్రంథం 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము, మీ కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రైట్. మనకంటే దేవుడు ఇస్తున్నాడు, మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? మనల్ని అంటే దేవుడు కాపాడుతున్నాడు, మరి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? సరే, మనకి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు అంట, మరి వాళ్ళు కూడా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా. మరి వాళ్ళ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునంటే అంత ఐశ్వర్యం వాళ్ళు దేవుని ఆశీర్వాదంతోనే పొందారా? అసలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు, ఏ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఏ ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేది ఒక ప్రశ్నగా మనం తీసుకుంటే, ఈ మూడు విషయాలు భౌతిక ప్రపంచంలో ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో ఐశ్వర్యం ఉంది, భౌతిక ప్రపంచంలో ఒక ఇంటి నిర్మాణం ఉంది. అంటే ఇలా ఈ భూమి మీద మనం సంపాదించే సంపాదన ఐశ్వర్యం, కట్టే ఇల్లు నివాసయోగ్యమైన ఇల్లు. మూడవది కాపాడబడవలసిన పట్టణం. ఈ చిలకలూరుపేట ఒక పట్టణం, దీని ప్రక్కన నరసరావుపేట, జంట పట్టణాలు. దీనికి 30 కిలోమీటర్ల దూరంలో చీరాల పట్టణం ఉంది. అటు నరసరావుపేట, ఇటు చీరాల మధ్యలో ఉన్నది చిలకలూరుపేట పట్టణం. 3 పట్టణాలు అన్నమాట. ఈ 3 ఇలాంటి పట్టణం ఒకటి, మనం కట్టే ఇల్లు ఒకటి, మనం సంపాదించే డబ్బు ఒకటి. ఐశ్వర్యం, ఇల్లు, పట్టణం. ఈ మూడిటికి ఈ భౌతికంగా మనకి ఈజీగా అర్థమైపోయింది, పట్టణం అంటే ఏంటో, ఐశ్వర్యం అంటే ఏంటో, ఇల్లు అంటే ఏంటో. కానీ ఆత్మీయ ప్రపంచంలో ఇవే 3 పదాలు వాడబడేటువంటిది కూడా ఇంకొకటి ఉంది. అది మీకు పౌలు పత్రికల్లో ఏమాత్రం పరిచయం ఉన్నా, మీరు ఇప్పటికే ఐశ్వర్యవంతులైతిరి అంటాడు. ఐశ్వర్యం అనేది 2 విధాలు. ఒకటి భూ సంబంధమైన ఐశ్వర్యం, రెండవది ఆధ్యాత్మిక ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని సంపాదించడానికి భౌతికంగా మనిషి కష్టపడతాడు. ఎంత కష్టపడతాడో అంత సంపాదించగలుగుతాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఒక పెద్ద ధనవంతుడైన వాడిని గుర్తు చేసుకుంటే, ఏదో ఒక చిన్న పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి తిప్పలు పడి నానా బాధలు పడి బ్రెయిన్ ఉపయోగించి ఎత్తుగడలేసి సక్సెస్ చేసి, ఒక దానిలో తేడా పడితే ఇంకొక దాన్నైనా మొదలుపెట్టి చేసి 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 ఎట్టకేలకు ఎంతో శ్రమపడి ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఒకటే జీవిత లక్ష్యం, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని. దానికోసం ఎంతో కష్టపడతాడు. నాకు అంత డబ్బు అవసరం లేదు, ఉండటానికి తినటానికి ఉంటే చాలు అనుకున్నాడు. కొద్ది గంటలే కష్టపడతాడు, శుభ్రంగా తెచ్చుకున్న ఏదో కాస్త వండుకు తింటాడు, హాయిగా మంచం ఎక్కుతాడు, గురక పెడతాడు. కానీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించాలంటే ఒకడు ఖచ్చితంగా త్యాగం చేయాల్సిందే, కష్టపడాల్సిందే. భూమి మీద దేవుడు మనుషులను పుట్టించినప్పుడు ఒక తీర్మానం చేశాడు, బాగా వినండి. కష్టపడకపోయినా, అంటే మనం ఎక్కువ శ్రమ పడకపోయినా, శ్రమ పడినా, మనం ప్రత్యేకంగా ప్లాన్లు గీసి సక్సెస్ చేసినా చేయకపోయినా, దేవుని చట్ట ప్రకారం ఒక కార్యాన్ని దేవుడు జరిగించి పెట్టాడు. అదేంటంటే, నేను భూమి మీద మనుషుల్ని పుట్టిస్తున్నా, వాడికి ఒక ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తా. 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో,
10 ఏళ్ళు, 1 సంవత్సరమో, లేకపోతే 100 ఏళ్ళు. బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తే ఒక ఆయన 969 బతికాడు. 969 సంవత్సరాలు బతికాడు. ఒక 900 ఏళ్ళైనా లేకపోతే 1000 ఏళ్ళైనా. నేను మనుషుల్ని భూమి మీద చేస్తున్నాను గనుక వాళ్ళు జీవించి ఉన్నంత వరకు, నేను వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం వరకు వాళ్ళ బాధ్యతల విషయంలో నేను రాజీ పడను. దేవునికి మహిమ. వారి అక్కర విషయంలో, వాళ్ళ అవసరతల విషయంలో నేను రాజీ పడను. వాడు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నన్ను నమ్మినా నమ్మకపోయినా, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేరుస్తా. ఇది దేవుని తీర్మానం. దీన్నే బైబిల్లో మత్తయి సువార్తలో ప్రభువు ఎత్తాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు, తన వర్షమును పంపుచున్నాడు. ఒక పంట పండి మన చేతికొచ్చి మనం తిని బ్రతకాలంటే సూర్యరశ్మి కావాలి, వర్షము కావాలి, లేకపోతే మొక్క చచ్చుద్ది. సూర్యుని ఎండవేడిమి తగలకపోతే ఎన్ని నీళ్లున్నా సరే మొక్క బతకదు. అవునా కాదా? అచ్చంగా వానేబడి, అచ్చంగా నీడే ఉండి, సూర్యోదయము సూర్యాస్తమయం, సూర్యుని యొక్క సూర్యరశ్మి అనేది లేకపోతే మొక్క బతికిద్దా? సరే వదిలేసేయండి. అచ్చంగా సూర్యుని ఎండవేడే ఉండి వర్షం లేకపోతే, పంట పండితే మనుషునికి ఆహారం దొరుకుతుంది. ఆహారం తింటే బతుకుతాడు, లేకపోతే చస్తాడు. సో మనిషి బతకాలంటే తిండి తినాలి, తిండి తినాలంటే పంట పండాలి, పంట పండాలంటే నీ దగ్గర విత్తనం ఉన్నా, సారవంతమైన నేల ఉన్నా, నీరు, ఎండ, ఈ రెండు లేకపోతే పంట పండదు. ఆయన అంటాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన వర్షమును పంపుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అంటే మనిషికి ఆహారం పెట్టి వాడిని బతికించే విషయంలో వాడు మంచోడా చెడ్డోడా అన్నది దేవుడు పట్టించుకోవటల్లా. నా బాధ్యత అది. సృష్టిలోనే ఒక ధర్మాన్ని నియమించి పెట్టేశాడు. వాడు ఏ కొంచెం కష్టపడిందో వాడికి అంత ఆహారం దొరికేటట్టు నేను ఏర్పాటు చేస్తా. వాడికి నన్ను ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా కాదు, వాడు భూమిని దున్ని విత్తనం వేస్తే నేను పండిస్తా. వాడు ఏదన్నా ప్రయత్నం చేస్తే నేను సఫలపరుస్తా. ఎందుకంటే వాడు అన్నం తినాలి కదా, వాడు బ్రతకాలి కదా. నీకు తెలుసో లేదో, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాబు ధర్మం బాబు అని నువ్వు నీ దగ్గర చేయదు, అదే పా పా అడరా పొద్దున్నే అని నువ్వు అన్నా, నువ్వు ఆహారం పెట్టకపోయినా మరో 20 మంది దగ్గర వాడికి ఆహారం రెడీ చేసి పెట్టుకుంటాడు దేవుడు. వాడు దేవుడిని ఒప్పుకున్నాడా ఒప్పుకోలేడా అనేది పట్టించుకోడు. భిక్షగాడయి ఉండి నీ ముందుకు వచ్చినా వాడు సైతం దేవుని బిడ్డే. వాడిని కూడా దేవుడే చేశాడు గనుక నువ్వు ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా నీ ప్రయత్నం సఫలమయ్యేటట్టు చేసి, ఆయన ఉంచాలనుకున్నంత వరకు నీ పట్టణానికి కీడు కలగకుండా కాపాడుకుంటాడు. ఆయన అనుకున్నప్పుడు నీకు నివాసమైన యోగ్యమైనటువంటి ఒక ఇల్లు నీవు కావాలని ప్రయత్నం చేస్తే అది కూడా నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఇక్కడ నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా అన్నది పాయింట్ కాదు. నువ్వు దేవుని బిడ్డవి. లోకస్తుడు కూడా దేవుని బిడ్డే. ఐశ్వర్య విషయంలో కూడా నువ్వు దేవుని బిడ్డవా కాదా, లేకపోతే దేవుని ఒప్పుకున్నావా లేదా అన్నది కాదు. నువ్వు కష్టపడితే ఐశ్వర్యం వచ్చేస్తుంది, అంతే. ఇది దేవుని పద్ధతి. అందుకే ఆస్తికులు బాగున్నారు, నాస్తికులు కూడా బాగున్నారు. దేవుడు ఉన్నాడని నమ్మినోడు బాగున్నాడు, దేవుడు ఎవడరా దేవుడు అన్నోడు కూడా బాగానే ఉన్నాడు. మనకు డౌట్ వస్తుంది, నేను ఇంత మంచిగా బతుకుతుంటే నాకు ఇంత ఫోర్స్ లేదు, కానీ వాడు ఇంత దరిద్రుడు, అసలు వాడేది అంత ముందుకు వెళ్తున్నాడు డౌట్ వస్తుంటుంది మనకి. వాడికి మనకి ఇద్దరికి దేవుడు తండ్రి. కాబట్టి ఆయన మనకి ఇవ్వాలనుకున్నవన్నీ కూడా కొంతమంది జుట్టు పీక్కుని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలి, అబ్బాయి పెద్ద చదువుకి వెళ్తున్నాడు, ఆడికి ఉద్యోగానికి డబ్బులు ఎట్ట చేయాలి, ఆ పెద్ద చదువులకి పైసలు ఎట్లా సమకూర్చాలి,
అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలని వేదన పడుతుంటారు. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన దేవుడు, నీకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించిన దేవుడు, నీకు అసలు పూర్తిగా తల్లి గర్భంలో ఉండి నీకు ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడే, ఆ గర్భస్థ శిశువుగా నువ్వు ఉన్నప్పుడే అక్కడే నీ కడుపు తానే నింపటం మొదలుపెట్టాడు. అసలు నీకేమీ తెలియని స్థితిలో అమ్మ కడుపులో ఒక శిశువుగా, ఒక పిండంగా నువ్వు ఉన్నప్పుడే అక్కడే నీ గురించి బాధ్యతగా వ్యవహరించడం మొదలుపెట్టి, కేర్ తీసుకొని, నీకు ఏ పూటకు ఆ పూట నీ చిన్న పొట్టకు కావాల్సిన మేత అక్కడే ఆయన అందించటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు ఆహారం ఏర్పాటు చేశాడు. నీ తల్లిదండ్రుల్ని ఒక పాత్రగా వాడుకొని నిన్ను పెంచి పోషించి ఈ రోజుకి ఇలా తీసుకొచ్చాడు ఆయన. తల్లి గర్భంలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నీ విషయంలో బాధ్యత తీసుకుని, నువ్వు భూమి మీదకి వచ్చి పెరిగి పెద్దయి మంచోడు అవుతావా, దుష్మన్ అవుతావా, లేకపోతే దుష్టుడు అవుతావా, మంచోడు అవుతావా, ఏం పట్టించుకోకుండా నీ బాధ్యతలు చూడటం మొదలుపెట్టినటువంటి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు నీకు కావలసిన ప్రతి అవసరతకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు. అది ఆయన బాధ్యత. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి పోతా పోతా కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చిపోయాడు. ఈ ఈ 4 కొడుకుల్లో 2 చెడిపోయిన వాళ్ళు, 2 మంచోళ్ళు. కానీ తల్లి పోతా పోతా బ్యాంకులో ఈ చెడిపోయిన వాళ్ళ పేరు మీద కూడా మనీ వేసిందట అన్నమాట. 2 మంచోళ్ళ పేరు మీద కాదు, చెడిపోయిన వాళ్ళ పేరు మీద కూడా మనీ వేసినట్టు. ఇంకా చెప్పాలంటే మంచోళ్ళది కూడా కొంచెం తీసి చెడిపోయిన వాళ్ళకి వేసిపోయింది. తెలీదా? నిజమా కాదా? ఇదే విచిత్రమో. కొన్నిసార్లు మన పెద్దాళ్ళ మీద మనకు ఫీలింగ్ వచ్చింది, నేను ఇంత మంచిగా చూసుకుంటే డబ్బులు నాకు ఇవ్వకుండా వాడు అసలు తాకితలోడు వాడి పేరు మీద ఇచ్చిపోయింది ఏంది, బంగారం ఆ అమ్మాయికి ఇచ్చింది ఏంది, పొలం ఆ అమ్మాయికి రాసింది ఏంది, ఇల్లు ఆ అమ్మాయికి రాసింది ఏంది, నేను కదా చూసుకుంది. చచ్చిన ముసలిదానికి కూడా న్యాయం లేదు, అన్నీ నా చేత చేయించుకొని పోతా పోతా అన్నీ ఆ అమ్మాయికి రాసింది, ఆడికి రాసిందని అను. కొంచెం అమ్మ మనసు ఎరిగితే మనకు అర్థమైపోయింది. మంచోడిని ఎందుకని సరిగా పట్టించుకోలేదు, చెడిపోయినోడి విషయంలో ఎందుకు సీరియస్గా తీసుకున్నారంటే, ఈ మంచోడు ఎట్టయినా బతుకుతాడని నమ్మకం. ఈ మంచి పిల్ల ఎట్లనైనా బతుకుద్ది, ఎప్పటికైనా బాగుపడిద్ది, ఎప్పటికైనా ఆశీర్వదించబడిద్ది. ఎటొచ్చి అగచాట్లు పడేది ఈ చెడిపోయినోడు, చెడిపోయిన అమ్మాయి. గనుక వాళ్ళు పోతా పోతా కూడా ఒక చెయ్యి వాళ్ళకి ఇసిరిపోతారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడన్నా తిట్టుకున్నారా మీ పెద్దాళ్ళని? అబద్ధాలు ఆడవాకండి, సణుక్కొని ఉంటారు కదా. మా అమ్మ కూడా, మా అమ్మ వ్యవహారం కూడా ఇంతే చేస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా ఇంతే. అసలు మా అమ్మ దగ్గర కూడా న్యాయం లేదు, దేవుడి దగ్గర న్యాయం లేదు, మా అమ్మ దగ్గర న్యాయం లేదు. ఇంకా చెప్పాలంటే అందరికీ వేస్తారు, చెడిపోయినోడికి డబ్బు వేస్తారు, మంచోడికి డబ్బు వేస్తారు ఐశ్వర్యవంతులైతే. ఇది చెడిపోయినోడు కదా అని వేయకుండా పోదు. అమ్మ బాధ్యత అది, నాన్న బాధ్యత అది. అట్లాగే మనల్నంటూ ఉనికిలోకి తెచ్చాడు కనుక మళ్ళా మనం యాత్ర ముగించేదాకా మనకు కావాల్సిన ప్రతి అవసరతకు సంబంధించి ఎప్పటికప్పటికి ఎక్కడికక్కడికి ఏర్పాట్లు చేసే పెట్టాడు ఆయన. దేవుణ్ణి ఎరిగిన మనం కాదు, దేవుణ్ణి ఎరగని అన్యుడు కూడా ఈ మాట వాడతాడు. అన్ని దేవుడే చూసుకుంటాడు, భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. వాడికి అన్యాయం జరిగిందా సరే, దేవుడు ఉన్నాడురా అంటాడు. వానికి అనుకునే జరగకుండా ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే, కానీ భగవంతుడి దయ ఇప్పటికి ఇదే ప్రాప్తం కానీ అంత వేదాంత దూరంలో వాళ్ళు కూడా మాట్లాడతారు. అసలు వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒక సూక్తి రాసి పెట్టుకున్నారు వాళ్ళు. గతంలో చెప్పా, ఒక సూక్తి రాసి పెట్టేసుకున్నారు. ఏం సూక్తి తెలుసా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని. ఏంటి? 100 కోటి అంటే 100 కోట్ల దరిద్రాలకి, అనంత కోటి ఉపాయాలంటే లెక్కలేనన్ని ఉపాయాలు ఉంటాయి రా, దేవుడు రెడీ చేసే పెట్టుంటాడు. కాబట్టి
ఎన్ని దరిద్రాలు వచ్చినా వాటిని తొలగించుకునే ఉపాయాలు దేవుడు దాచిపెట్టే ఉంచుతాడు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ టయానికి ఆ ఉపాయం అందిద్దే ఆ దరిద్రం పోయిద్దిలే, ఏం పర్వాలేదని వాళ్ళ నోట కనీసం శాపగ్రస్తమైన మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. ఓటమి, ఏడుపు, లేమి, లేదు, దరిద్రం అనే మాటలు ఒప్పుకోరు. ఎవడన్నా నువ్వు ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతావు? నీ నోట మంచి శుభవచనం ఏమి రాదంట్రా? అమంగళ వాక్యాలు తప్పితే మంగళకరమైన వాక్యాలు మాట్లాడవంటరా వెధవాయ్. మరీ ఎక్కువ గ్రాంధికాన్ని వాడేవాళ్ళు అమంగళం ప్రతిహతం అవగాకంట, ఏదైనా వినకూడని మాట వింటే. అందుకే పెళ్ళి చేసేటప్పుడు సువార్త చెప్పాలంటే నేను చావు అనే పదం వాడను. ఎందుకంటే అన్ని జనులు పెళ్ళి జరుగుతున్నప్పుడు కొంతమంది విశ్వాసులైన వాళ్ళు, అన్ని జనుల్లోంచి రక్షింపబడ్డోళ్ళు చర్చిలో మ్యారేజ్ చేసుకుంటుంటారు కదా, వాళ్ళ బంధువుల్ని పిలుస్తారు, అంతా అన్ని జనులే వచ్చి కూర్చుంటారు. ఈ పెళ్ళి జరిగేటప్పుడు మనం సువార్త చెప్పాలన్న ఆవేశంతో, మరి మనం చచ్చిపోతే ఎక్కడికి పోతామో కొంచెం ఆలోచించుకోవాలి. ఫలానా విషయంలో ఇలా కొంతమంది చనిపోయారు, వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు, వీళ్ళు చచ్చిపోయారు ఎక్కడ, ఈ చావుల గురించి చెప్పకుండా సువార్త మనం ఒకటి ఆత్మ గురించి చెప్పలేం. కానీ అన్యుల మధ్యలో శుభకార్యంలో ఒక మంగళకరమైన పని జరుగుతున్నప్పుడు మనం సావులు బతుకులు అన్నాం అనుకో, ఆ కూర్చున్నోడు లేచిపోతాడు. ఏంటి వీడు కూర్చున్న కాడ నుంచి పెళ్లి కన్నా తిడి సావు గోల చెప్తున్నాడు, చిచి అంత ఎందుకు శాపగ్రస్తమైన మాటలోనే లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చావు అనే పదం వాడకూడదు. అందుకే యాత్ర ముగింపు అని చెప్తాను నేను. మనోళ్ళు కొంతమంది వదిలేస్తూ ఉంటారు, సావు బతుకు సావు అని. వాడకూడదు, చావు అనే పదం వాడకూడదు. ఆ మాట 2-3 సార్లు నువ్వు వాడావా, నీ సువార్త కోదాండం, నీ పెళ్లి కోదాండం, పోరా బాబు అని లేచి వెళ్ళిపోతాడు. అపశకునం మాటలు ఒప్పుకోరు, మంచి శకునం మాటలు ఒప్పుకుంటారు, ఐగుప్తీయుల్లాగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా నేను? వారు సైతము దేవుడెవరో తెలియదు, నిజమైన దేవుడెవరో ఎరుగరు, కానీ ఒకటి తెలుసు, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు అనేది ఒక విశ్వాసం. రెండవది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా శాపగ్రస్తమైన మాటలు, అశుభవాక్కులు విడుదల చేయకూడదు. ప్రతికూల పరిస్థితులలో సైతము శుభమే పలకాలి, మంగళకరమైన మాటలే మాట్లాడాలి, అమంగళంతో కూడిన మాటలు మాట్లాడకూడదు అని వారు ఎరుగుదురు. తిడతారు కూడా పెద్దోళ్ళు. చూడండి, అన్యుల్లో నిజదేవుణ్ణి ఎరగకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి నిశ్చయత. ఇక విశ్వాసుల విషయంలో ఇంకెంత ఎలా ఉండాలో ఊహించండి. సరే పక్కన పెడదాం. అన్యులకే అంత నిరీక్షణ ఉందే, అరే దేవుడు ఇవ్వాలనుకుంటే ఎట్టయినా నాకు ఇస్తాడులేరా, ఆ భగవంతుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత తిప్పలు పడితే మాత్రం నాకు వచ్చిందంట పోనీ అంటారు. ఒక అన్యుడే ఇలాంటి మాటలు కలిగి ఉన్నప్పుడు విశ్వాసులమైన మనకు మరి ఎంత నిశ్చయిత ఉండాలి, అవునా కాదా? చెడ్డవాడే, సత్యం ఎరగని వాడే, పాపంలో బ్రతుకుతున్నవాడే అలాంటి మాటలు కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? కానీ మనం ఎయ్యి పలకాలో అవి పలకకూడదు, అవి ఎక్కువ పలకడానికి ఇష్టపడతాం. సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం. ఇప్పుడు మన ఐశ్వర్య విషయం కదా మాట్లాడుకుంటున్నాం. అన్యుడైనా చెప్పండి, అన్యుడైనా, అందరు గట్టిగా చెప్పండి, అన్యుడైనా, నాస్తికుడైనా, ఆస్తికుడైనా, క్రైస్తవుడైనా అందరికీ దేవుడే అన్నదాత, అంతే. ఎందుకు అంటే వాడికంటూ ఉనికి తెచ్చింది ఆయన, వాడికంటూ జీవితం ఇచ్చింది ఆయన. కనుక వాడు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాడికి ఆయుష్కాలం నిర్ణయించినంత వరకు వాడికి ఇవ్వాలనుకున్నవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, విశ్వాసమైన మనకి వారి విషయంలో
సైతం అలా స్పందించే దేవుడు ఆయనను గుర్తించి ప్రేమించి ఆయన రక్తంలో కడగబడి ఆయన చూపించిన పరిశుద్ధ నీతి మార్గంలో నడుచుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకొని కొంతమేర నడుస్తూ సాధన చేస్తున్న మన విషయంలో మరి ఎక్కువ బాధ్యత వహించడా? విచారించ ఈ సమస్యలన్నిటి గురించి విచారించేవాడు అన్యుడు అన్నాడు. అన్యుల్లో సైతం ఇందాక నేను చెప్పిన మాటలను బట్టి అంత నిరీక్షణ, అంత నిశ్చయిత ఉందే, మరి క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనకి ఎంత నిరీక్షణ ఉండాలి, ఎంత నిశ్చయిత ఉండాలి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మాట మన దగ్గర ఉండకపోయినాయి. 100 సమస్యలు రాని నా దేవుని దగ్గర 1,00,000 జవాబులు ఉన్నాయి అని ఎందుకు అనవు నువ్వు? ప్రభువుకు స్తోత్రం చెప్పండి. 100 సమస్యలు రాని నా దేవుని దగ్గర నా 100 సమస్యలకు 1,00,000 జవాబులు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఆస్తికుడికి అన్నీ రెడీ చేస్తే ఆస్తికుడివి, విశ్వాసివి, దేవుని సంబంధివి నీకు రెడీ చేయడా? నువ్వు విశ్వసించి ఆయన వైపు చూసి నెమ్మది పొందు. నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరచబడినవి. నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరచబడినవి. నువ్వేం దీని గురించి గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. నీ పిల్లల చదువులని, నీ చదువని, పెళ్ళని, పెటాకులని, పిల్లలని, అదని, ఇదని, ఇల్లని, ఆ మజిలీకి వచ్చినప్పుడు నీకు అది అందేటట్టు ఏర్పాటు చేశాడు ఆయన. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కడుపులో అందాల్సిన ఆహారం కడుపులో అందేటట్టు చేసి, బయటికి వచ్చిన తర్వాత నీకు అందాల్సిన ఆహారం తల్లి పాల ద్వారా నీకు ఏర్పాటు చేసేసాడు. అక్కడి నుంచి ఆయన దృష్టి పెట్టాడు నీ మీద. ఈరోజు నువ్వు ఈంతున ప్రభువును వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకు అన్నం పెడతాడు ఆయన. యేసుని విసర్జించి వెళ్ళిపోయినా సరే నీ కడుపు కూడా నింపుతానే ఉంటాడు ఆయన. ఎందుకంటే అది ఆయన తీర్మానం. ఆయన అన్యాయస్తుడు కాడు. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, నేను కొన్ని పశువుల్ని, పక్షుల్ని ఉంచాను, పిల్లలు చూస్తారని. చిన్న పార్క్ ఒకటి క్రియేట్ చేసి అందులో ఉంచాను కొన్నిటిని. నాకెంత భయమో తెలుసా వాటి గురించి. మీరు జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోతారు. కనీసం ఒక కాయ కూడా తెచ్చి పెట్టరు దాన్ని. కొంతమంది అనుకుంటా, ఒక కాయ తెచ్చి దానికి పెడితే. పక్షులు ఉన్నాయి, పావురాళ్ళు ఉన్నాయి. 1 కిలో గింజలు తీసుకొచ్చి కాస్త చల్లితే ఎంత బాగుండు. ఆహా, ఎవరన్నా చల్లితే మాత్రం భలే ఎగురుతున్నాయి కదా, నువ్వు తెచ్చి పెట్టవచ్చుగా. పెట్టో 1 కిలో గింజలు ఏడదెత్తాయింది. ఎవరో 2-3 చూసి రెగ్యులర్గా వచ్చి కాసిన గింజలు తీసుకొచ్చి వాటికి చల్లి అవి తింటా ఉంటే సంతోషపడ్డాం. మీరు పెట్టినా పెట్టకపోయినా ఎంతమంది ఉన్నారండి. కూటం అయిపోయిన వెంటనే కొంతమంది వెళ్ళి దర్శిస్తారు. కూటానికి ముందు పెందలాడు వచ్చి కొంతమంది దర్శిస్తారు. అన్నిటికంటే పెద్దది ఒంటె ఉంది. ఇంతలా దోసకాయ ఇవ్వు నువ్వు దానికి. ఇంతలా దోసకాయ ఎట్లా తినేది అన్నయ్య అందు. బస్తాలు తింటుంది అది. ఒక దోసకాయ తీసి దాన్ని నోటికి అందిస్తే ఏం ప్రాబ్లం లేదు, బ్రదర్ ఇంకోటి రెడీ చేసుకో అని నేను ఇంకొక కాయ తీసేటప్పటికి టపా 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 నవిలి పడేస్తుంది. తెచ్చినప్పుడేమో నడుము 4 అడుగులు ఉంది. ఇప్పుడు నాకన్నా ఎత్తు అయిపోయింది దాని నడుము. దాని కాలంత లేదు, నేను వెళ్ళిపోయింది ఎక్కడికో. గంభీరంగా ఉంటుంది. నా వాయిస్ వినపడిందంటే ఒక కేకేసిద్ది, అదొక టైపులో అరుసుద్ది. ఇంకెవరు వచ్చింది అరవదు. ఎందుకు తెలుసా? ఎరా తెచ్చావు, అందరినీ చూడమని పెట్టావు నన్ను ఏడా, మరి నా కడుపు నింపేవరా దుర్మార్గుడా. పెట్టా దోసకాయలు పెట్టు. దోసకాయలు లేకపోతే క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఆకులు. క్యాలీఫ్లవర్ ఆకు బాగా ఇష్టంగా తింటుంది. మీకు ఏం చెబుతును,
దానికోసం పడరాని పాటలు. పిల్లలు దాన్ని చూస్తే ఇష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖాల్లో ఆనందం, నా ఆనందం. దానికోసం ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి, అప్పుడు వేసవి కాలంలో ఆ కూరగాయలు అవి సరిగా అందట్లా, వేపాకు కూడా తింటది. ఏదో ఒకటి ముందు దాని కడుపులోకి ఆహారం పంపించాలని ఆ చెరువు కట్ట మీద వేపాకు వస్తుంది. దాని కింద రంధ్రంలోనే త్రాచుపా ఉంది. దాని మీదే తిరిగి కోసా ఆకు. కానీ ఏం చేయలే. మరుసటి రోజు సాయంత్రం వేళ ప్రార్థన చేస్తుంటే పలకరించి వెళ్ళింది, బ్రదర్ బాగున్నా, నువ్వే కదా పైన తిరిగా. ఏం పర్లేదు బ్రదర్, ఓకే, నీ పని ఇది, నా పని. ఒరిజినల్ తెల్ల త్రాసు అది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను వాటిని ఏర్పాటు చేశాను కనుక ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సచ్చినట్టు నేను పోయి చూసుకుంటా వాటిని. అక్కడ ఉంచబడిన వ్యక్తి వాటిని జాగ్రత్తగా చూస్తున్నాడో లేదో గమనిస్తా. ప్రతిదీ దాని అవతారం ఎట్లా ఉంది, కాస్త బలంగా ఉందా, బక్క చిక్కిపోయిందా, ఖచ్చితంగా చూసుకుంటా. ఇక అక్కడ నన్ను అవి పలకరించినాయా లేదా అనేది నాకు అనవసరం. ఏదో కొన్ని పలకరిస్తే బ్రదర్ బాగున్నావా అని. కోతి ఒకటి ఉంది చిట్టి అని. చిట్టి అంటే కాసేపు కితకితలాడిద్ది. వచ్చావా ఎప్పుడన్నా ఒకసారి వస్తావు దరిద్రుడా, మాకు సరిగా ఫుడ్ పెట్టరా అన్నట్టు అనుకుంటుందో ఏం పడో మరి, కాస్త కితకితలాడిద్ది. చిట్టి అంటే చాలు కాసేపు తలెత్తి చూసి ఏదో కాస్త మాట్లాడినట్టుగా ప్రవర్తించింది. ఆ ఒంటెను ఈ కోతి. ఇక గాడిద ఉంది, గాడిద అడ్డగాడిద, అసలు పట్టించుకోదు. అది సమీపంలోకి వెళ్తే కాలుతో తనటం తప్ప దానికి ఏం తెలియదు. ఎందుకు వచ్చినా కూడా దానికైతే నేను దగ్గరలోకి పోను. ఇక ఈ జంతువుల విషయం ఎందుకు చెప్తున్నానంటే, అవి నన్ను పలకరించలేదా నాకు అనవసరం. వాటికి 3 పూట్ల ఆహారం దొరుకుతుందా లేదా, వాటిని నేను తెచ్చి పెట్టాను కనుక వాటి కడుపులు నింపాలి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా బాధ్యత. మీరు వాటిని చూసి ఆనందించి వెళ్ళిపోతారు, కానీ వాటి కడుపు నింపే బాధ్యత నాది. ఎందుకంటే ఏర్పాటు చేసింది నేను. ఒకవేళ వాటి కడుపు నింపకపోతే పాపం నాకు, నేను అన్యాయస్తుడిని అవుతాను. నువ్వు ఆహారం పెట్టలేని వాడివి ఎందుకు తెచ్చావు? నువ్వు వాటి బాగోగులు చూడలేని వాడివి ఎందుకు తెచ్చావు? అన్యాయం కదా. అవి ఉన్న దగ్గరే ఉంచితే మరొకడు వాటి కడుపు నింపేవాడు. అరే ఎక్కడో ఉన్న వాటిని నీ దగ్గర తెచ్చి బంధించి పెట్టి, ఇప్పుడు ఒంటె ఉంది, తాడుతో కట్టేసాను, పాపం దాన్ని వదిలితే తింటుంది, లేకపోతే దాన్ని బతికేంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పశువునో పక్షినో మనం తెచ్చి పెంచితే మన దగ్గర ఉన్నందుకు, మనం దాన్ని స్వీకరించినందుకు దాని సకల బాధ్యతలు మనం చూసుకున్నట్టే. మనల్నంటూ ఉనికిలోకి తెచ్చిన దేవుడు మనకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరిచి ఉంచాడు. పావురాళ్ళు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే బజారుకి పోయి ఒక 5 కిలోలు సజ్జలను జొన్నలు తీసుకురాయా, అయిపోయింది. మధ్యాహ్నం పూట అరే ఒకసారి బజారుకి వెళ్ళి ఒక 5 కిలోలు సజ్జలు జొన్నలు దేయా, సాయంత్రం అయింది. అరే ఒక 5 కిలోలు సజ్జలు జొన్నలు దేరా అంటానా అనను. ఒక 1 నెల రోజులు సరిపడా ముందే 2-3 బస్తాలు ఆడబెట్టిస్తా. అవునా? ఇప్పుడు చెప్పండి, పావురాలు ఆలోచించుకునే అవసరం ఉందా? కనీసం వెళ్ళి చెక్ చేసుకున్నాయా, శాలేమన్నా ఉందా, నా ఏడబెట్టే బస్తాలు, సాయంత్రానికి ఉన్నాయా, మధ్యాహ్నానికి జాగ్రత్త చేసావా అని చూడు, లేకపోతే మా కడుపులు మాడదు అని ఎప్పుడన్నా ఒక పావురం వచ్చి అడిగిందే, జాగ్రత్త చెప్పిందే? అవసరమే లేదు. దానికి ఉదయానికి కావాల్సింది, మధ్యాహ్నానికి కావాల్సింది, సాయంత్రానికి కావాల్సింది, మరుసటి ఉదయానికి కావాల్సింది, మొత్తం బస్తాల రూపంలో భద్రంగా ఉంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా, బస్తా మొత్తం ఒకేసారి ఎత్తనా? పెద్దగా చెప్పాలి. ఎప్పటికి ఎంత అవసరం, కాస్త నోరు తెరిచి చెప్పండి. ఎప్పటికి ఎంత అవసరం, అంతేగాని బస్తా తెచ్చి గుమ్మరిస్తే వ్యర్థమైపోయిద్ది. అలాగే నీకు దేవుడు సిద్ధపరిచినవి, దాచి ఉంచినవి
ఒకేసారి నీ చేతికి ఇవ్వడో. ఆ సమయం రావాలి, ఆ మజిలీకి రావాలి, అప్పుడు నీకు అది అందాలి. ఇది దేవుని చట్టం. ఇక నువ్వు విశ్వాసివిగా నీకు కావాల్సిన సమస్తము ముందే సిద్ధపరిచాడు. దేవునికి మహిమ. కాకపోతే అన్యులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, లోకస్తులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, అన్నీ ఉన్నా వారు అందులో ఆనందం పొందలేరు. మనకు తగినంత ఉన్నా ఇందులో మనకి సంతృప్తి, ఆనందం ఉంది. అష్టైశ్వర్యాలు ఉంటాయి, కానీ మనసులో శాంతి ఉండదు, ఆత్మలో ఆనందం ఉండదు. ఈ రెండు మనకున్నాయి. నిజమైన సంతోషం, సమాధానం వారికి ఉండవు. పాప అన్యజనులు నిజదేవుణ్ణి, శాంతి సమాధానములకు ఎవరు ఆధారమై ఉన్నారో ఆ దేవుణ్ణి వారు తెలుసుకొనంత వరకు వారికి అన్నీ ఇవ్వబడతాయి, కానీ వాటన్నిటి ద్వారా వచ్చే తృప్తి, సంతోషం, సమాధానం, నెమ్మది అనేవి మాత్రం వారికి ఉండవు. అవి మనకిచ్చాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు కీర్తనల్లో. అంత కోట్ల ఐశ్వర్యాలు మనకు లేకపోయినా ఉన్నంతలో. ఇప్పుడు వాళ్ళేంటి, భయం గుప్పెట్లో బతుకుతారు. అన్నీ ఉండి కూడా విచారిస్తూ ఉంటారు. రేపేం జరుగును అనే టెన్షన్లో బతుకుతూ ఉంటారు. బతుకులో టెన్షను, చచ్చినాక టెన్షను. కానీ మనకి బ్రతుకులో టెన్షన్ లేదు, చచ్చిన తర్వాత కూడా ముందే సిద్ధపడ్డాం కనుక దానిలో కూడా టెన్షన్ లేదు మనకి. బ్రతికినంత వరకు ఆయనే చూసుకుంటాడు. పుట్టించినోడు. నేను గుర్తెరక్క ముందు సంగతి వేరు, గుర్తెరిగిన తర్వాత ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఆయన్ని గుర్తెరగనోడినే పోషించే దేవుడు గుర్తెరిగిన నాకు అన్యాయం చేస్తాడా? నో. బ్రతుకులో నాకు తోడై ఉన్నాడు, చచ్చిన తర్వాత కూడా నేను ఆయన దగ్గరికే చేరతా, నిశ్చయత. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న మనకు నెమ్మది కలదు, సమాధానం కలదు, సంతోషం కలదు, శాంతి కలదు. వీటన్నిటికి మించి భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ కలదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలకు సంబంధించి దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. నీ అప్పులకు పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం ముందే సిద్ధపరిచి ఉంచాడు. నీ దరిద్రతకు, లేమికి పరిష్కారం దేవుడు ముందే రెడీ చేసి పెట్టాడు. ప్రస్తుత కొంచెము కాలం మీకు శ్రమ, అది కూడా సంపూర్ణత, అది కూడా ఒక కొలికి వచ్చేస్తుంది, ముగింపు వచ్చేసింది ఇక. ఎందుకంటే ఇంతకాలం అనుభవించావు, ఇప్పుడు ఇక ముగింపు ఘట్టంలోకి వచ్చావు. ఈ ఘట్టంలో కృంగిపోవాకు, నిరాశపడవాకు, నిరుత్సాహపడవాకు. ఇంతకాలం సహించి ఈ కొంచెం కాలంలో మళ్ళీ బలహీనపడవాకు. ఒక అద్భుతమైన మలుపు దేవుడు తిప్పబోతున్నాడు. ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఎవరు ఈ విషయంలో నలుగుతున్నారో వారికి సమాధానం. ఇంతకాలం నిరీక్షించా, ఓర్చుకుని ఇంకొక గడి అన్నట్టు తాళుకో. దేవుడు తిప్పే మలిపేంటో నీకు అర్థమైద్ది. ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు, పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఈ రోజుని, ఈ గంటని, ఈ గడియని గుర్తుపెట్టుకో, రాసుకో, నీ డైరీలో రాసుకో. దేవుడు సిద్ధపరిచింది అందిన నాడు ఒక సాక్ష్యంగా దేవుని మహింపరచు. చెప్పు, విశ్వాసంతో చెప్పు. ఉందా లేదా? ముందే సిద్ధపరచబడిందా లేదా? నోరు తెరవరేమండి? ఇంకేమైనా డౌట్ లేదుగా? ఆ నాస్తికుడికి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వడా? మరి నిశ్చయముగా నీకు అందాల్సిన దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు నీకు అందుబాటులోకి తెస్తాడు. అది నీ పిల్లల విషయమో, నీ పర్సనల్ విషయమో, నీ శరీర సంబంధమైన అక్కర్లకు సంబంధించిందో, ఆత్మీయ అక్కర్లకు సంబంధించిందో, అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు, నాకు తెలియదు. కానీ ఆయన పలికించిన మాట ఇప్పుడు నేను పలుకున్నా, జరిగిద్ది. నా నిశ్చయత, నా నెమ్మదికి కారణం అదే. నాకేదో అది కావాలి, ఇది కావాలి, బోల్డని అవసరతలు ఉన్నాయి, బోల్డని టెన్షన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ నిజంగా నేను ఏమగునో అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతా, డౌట్ లేదు. నిద్ర మాత్రం వేసుకుని నిద్ర రాదు. అవన్నీ
దేవుడు నాకు ముందే సిద్ధపరిచాడని నమ్మి యెహోవా ఈరే అనుకొని నిద్రపోతున్నా, తిరుగుతున్నా. చెప్పు, ఎవరు? యెహోవా ఈరే. ఆ ఘట్టంలో, ఆ ఘడియలో, ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు, ఆయనే. కాబట్టి చెప్పండి, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు, ఏదైనా ముందే డౌట్ లేదుగా. ఇప్పుడు నెమ్మదిగా ఉండండి. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఐశ్వర్యం అనేది 2 విధములు. భౌతికమైన ఐశ్వర్యం అన్యులు పొందుతారు, మనం పొందుతాం. అన్యులు పొందుతారు కానీ అనుభవించలేరు, మనం పొందుతాం మరియు అనుభవిస్తాం. ఇది వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. వారు ఇంటి కోసం ప్రయత్నం చేస్తే ఇల్లు వచ్చింది, కానీ ఇంట్లో సమాధానం అనేది మాత్రం క్రీస్తు వలనే వచ్చింది. ఈరోజు మనం కూడా ఇంటిని పొందుతాం, కానీ ఇంటితో పాటు మనకి క్రీస్తున్నాడు గనుక లోకం అనుభవించని శాంతి మనం అనుభవించగలుగుతాం. సమాధానకర్త యేసు. యేసు లేని ఇంట్లో సమాధానం అసంభవం. ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు, అదంతా ప్లాస్టిక్ వ్యవహారం. ఒరిజినల్ క్రీస్తు యేసు సంబంధంలోనే దొరుకుతుంది. ఆయన ఉన్నాడు, నా కాపరి ఆయన కాపుదల కింద నేనున్నా, నాకు నెమ్మది. దేవుడు చెప్తుంది కూడా అదే. ఎరగనోడు బాధపడతాడు, నువ్వు ఎరుగున్నావు గనక నిబ్బరం కలిగి ఉండు, నా చేతుల్లో ఉంది నీ జీవితం అంటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడే గందరగోళం అయిపోవాకు. ఉదయానికి పౌరాళ్ళకి సిద్ధపరచాల్సింది సిద్ధపరిచినట్టే సాయంత్రానికి కూడా ముందే రెడీ చేశాను. ఉదయంలో నువ్వు ఉండి సాయంత్రపు దాన్ని ఇప్పుడే అడగవాకు, సాయంత్రం రాని అప్పుడు నువ్వు దాన్ని తింటూ ఆనందిస్తావు అంటాడు. ఇది మనకి బాగా అర్థమైతే అస్సలు టెన్షన్ ఉండదు. ఆ టైంకి నాకు దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడనే భరోసా నీకుంటే ఇక శాంతి నీ దగ్గర నుండి ఎవ్వడు తొలగించలేడు. శాంతి, సమాధానం, ఆనందం ఎక్కడ ఉంటాయో ఆరోగ్యం కూడా అక్కడే ఉంటుంది. బాగా ప్రెజర్ అయితేనే కదా రోగం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఏదో ఒక రోగం రూపంలో బయటికి వెల్లడైద్ది. అది అవసరం లేదు నీకని యేసయ్య చెప్పాడు కదా. ఆయన సరే కొంతమందికి ఇది పోకపోతే నేనేం చేసేది? కనపడే బరువా తీసి దించేయటానికి నెత్తి మీద నుంచి కనపడని బరువు బాగా నవ్వుతానే ఉంటారు. అట్లేం లేదన్నయ్య, అట్లేం లేదంటారు, గందరగోళం అయిపోతానే ఉంటారు. అబ్బాయి అట్లేం లేదన్నయ్య, అస్సలు ఆయన ఉన్నాడు అంట. నాకు నేను అనుకుంటే ఎంత విశ్వాసం అని మళ్ళీ గందరగోళం అయిపోతూ ఉంటారు. నో, వదిలేద్దాం, ప్రభు మీద వదిలేద్దాం. ఆయన అదే చెప్తున్నాడు, నా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నువ్వు తిప్పలు పడితే అది ఎక్కువ కాదంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. ఆ ఇవ్వటమే కదా, అది పొందుకుంటావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు. ఇక 2వ ఆశీర్వాదాన్ని గురించి 2 ముక్కలు. ఈ ఆశీర్వాదం ప్రత్యేకమైంది. దీని గురించి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అన్నాడు. చూడండి ఒకసారి. ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి. కొంచెం దానికి పైన చదువు తల్లి. ఎందుకనగా నీకు అత్యధికముగా కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ రాజులు ఏదో చక్రవర్తులని మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. అసలు రాజులేంది? మీరు ఇదివరకే ఐశ్వర్యవంతులు అయితిరి, ఇదివరకే రాజులు అయితిరి అని ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యము అనే పదం అక్కడ వాడాడు. మరో పత్రికలో అంటాడు, మంటి ఘటములలో ఐశ్వర్యము నింపుచున్నాడు అని.
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ ఐశ్వర్యం రెండు రకాలని చెప్పాను. లోక సంబంధమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం అనే విషయం మాట్లాడాం. ఆ ఐశ్వర్యానికి సంబంధించి నాస్తికుడు ఆస్తికుడు అందరికీ దేవుడు ఇస్తున్నాడు, అది వేరు. ఇక్కడ ఈ ఐశ్వర్యం ఏమిటి అంటే ఇది ఆధ్యాత్మిక ఐశ్వర్యం. లోక సంబంధంగా మనం దరిద్రులమై ఉండొచ్చేమో కానీ ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యం విషయంలో మనం ఎప్పుడూ నిరుపేదలంగా ఉండకూడదు. ఓ పాట ఉంది, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా అనే పాట ఓ దైవజనుడు పాడాడు. అందులో ఒక చరణం, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి, సకలైశ్వర్యములను మించునాటి, సకలైశ్వర్యములను మించునాటి నీ సన్నిధానము నాకీయుమయ్యా, నీ సన్నిధానము నాకీయుమయ్యా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. దేవునికి మహిమ. భౌతిక విషయంలో ఒకడు ఆర్థికంగా దరిద్రుడై ఉండవచ్చు, సమృద్ధి లేనివాడై ఉండవచ్చు. మనం భౌతికంగా ఒకవేళ నిరుపేదలముగా ఉండి ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మీయ విషయంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇది భక్తులు గుర్తెరిగారు. భక్తులు ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని గుర్తెరిగి భౌతికంగా వాళ్ళు సంపన్నులుగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలన్న పాయింట్నే వదిలేశారు. వదిలేసి ఏది ముఖ్యమైందో దాని విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండటానికి జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా వారు ఐశ్వర్యవంతులు అయ్యి అనేకులు ధన్యులు కావటానికి వాడబడ్డారు. ఉదాహరణకి ఇక్కడ భక్తుడు ఏం పాడాడు, నీ సన్నిధి భాగ్యం కోల్పోయాను, నా ఆత్మలో నేను నిరుపేదనయ్యాను అన్నాడు. భౌతికంగా నాకెంత డబ్బు ఉంటే ఏం లాభం ప్రభు, ఆత్మీయంగా నేను నిరుపేదనైపోయాను, నీ సన్నిధిని కోల్పోయాను. గమనించాలి, ఐశ్వర్యాల్లో మొట్టమొదటిది దేవుని సన్నిధి. అర్థమైందా? దేవుని సన్నిధి. ఆ సన్నిధిని ఎవడు తన యొద్ద కలిగి ఉంటాడో, తన యందు కలిగి ఉంటాడో, ఆ సన్నిధిని ఎవరు నిత్యము సమీపిస్తూ ఉంటారో, ఆ సామీప్యాన్ని అనుభవిస్తూ ఉంటారో వారు నిజముగా ఐశ్వర్యవంతులు. దాని ఫలితం ఏంటో చెప్తా. ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గరికి నయమాను జబ్బుతో వచ్చాడు. ఆ జబ్బు తగ్గింది, ఆ కుష్ఠరోగం తగ్గింది. ఎలీషా చెప్పిన ప్రకారం చేస్తే నయమాను తిరిగి డబ్బు తీసుకొని వచ్చాడు ఎలీషా దగ్గరికి. వాస్తవంగా ఎలీషా సంపన్నుడు కాదు. ఎలీషా దగ్గర పైసలు ఏం లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, ఒట్టి మనిషే. తనతో పాటు గెహజీ శిష్యుడు ఉండేవాడు. అంతకుముందు ఎడ్లు, వ్యవసాయం, అరక అదంతా ఉండేది ఎలీషాకి. అంతా వదిలేసుకున్నాడు. ఏలియా ద్వారా దేవుడు ఎప్పుడైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకు లోబడి చేసే పనిని, పొలాన్ని, ఆ సంపదని, సమస్తాన్ని కూడా వదిలేసి దేవుని యందు ఐశ్వర్యవంతుడు కాగోరి తన భౌతికమైన వాటి విషయంలో
ఏవి లక్ష్య పెట్టకుండా అన్నిటిని విసర్జించి ఏలియాని అనుసరించాడు. నయమాను వచ్చి సొమ్ము ఎందుకు తెచ్చాడో తెలుసా? ఆల్రెడీ ఎలీషా సంపన్నుడై ఉంటే ఈ సొమ్ము ఏం చేసుకుంటాడు? ప్రవక్త అంటే ఒక దగ్గర ఉండడు, తనకంటూ ఏమీ చూసుకోడు, కొంచెం పేదరికంలో ఉంటాడు. కాబట్టి నేను ఈ బహుమానం తీసుకెళ్తే ఆయనకు ఉపయోగపడిద్ది అని అని ఆయన సంపద తెచ్చాడు, చాలా తెచ్చాడు. కానీ ఎలీషా ఒక్కటైనా ముట్టల. సరే తీసే. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సర్కి ఒక దర్శనం, అదే ఒక చేవ్రాత కనపడింది. మీకు అందరికీ తెలిసిన మ్యాటరే. మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, రాజు అన్నాడు, ఆ వ్రాత చదివితే నేను నీకు ఇలా చేస్తానని 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని, ఊదా రంగు వస్త్రము రాజులు ధరించేది, ఒక రాజ వస్త్రం నీకు కట్టి సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము. అద్దుకో. ఎవరితో ఈ మాట అంటున్నాడు? రాజుతో. నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు ఎవరికైనాను నిమ్ము. అద్దుకో. నీ బహుమానములు మన ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అర్థం కాదు, పిలిచి నీకు ఐశ్వర్యం ఇస్తానంటుంటే, పిలిచి నీకు పదవిని ఇస్తానంటుంటే, పిలిచి నీకు సంపదను ఇస్తానంటుంటే ఏమంటున్నాడు? నీ దానము ఎవనికైనా ఇమ్ము, నీ బహుమానములు వేరొకనికి ఇమ్ము. ఎలీషా కూడా అంతే అంటాడు, నా అక్కర్లేదు పోయా. షునేమీరాలు గనురాలైన స్త్రీ తన ప్రహరీ గోడ మీద ఎలీషాకు ఒక గది కట్టించింది. ఎక్కడ? కాంపౌండ్ వాళ్ళ మీద. ప్రహరీ గోడ మీద గది ఏందన్నయ్య అంటారా? అంతుండే అప్పుడు ప్రహరీ గోడలు. కాంపౌండ్ వాళ్ళ మీద గది కట్టింది. ఎందుకో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను గుర్తెరిగాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన ఇంట ఆయనను చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇస్తే మనకి ఎంతైనా మంచిది. భర్తతో చెప్పింది, ఓకే అన్నాడు. చక్కగా గది కట్టింది, బ్రతిమలాడింది. అయ్యా, మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా ఈ గది మీ కొరకే, మేము రాము అక్కడికి, నిన్ను డిస్టర్బ్ చేయం, నీకు అభ్యంతర కారణంగా ఉండాం, నీకు కావలసిన కనీస వసతులు అందులో ఏర్పాటు చేస్తాం, మా ఆతిథ్యం స్వీకరించు. ఆ గదిలోకి వచ్చి కొంచెం సమయం గడిపి నువ్వు సేద తీరి విశ్రాంతి పొంది తర్వాత నీ త్రోవను నీ వెళ్ళొచ్చు. ఈ ఒక్క హెల్ప్ నాకు చేయమని ఆమె అడిగింది. దాందే ఉందమ్మా, తప్పకుండా దర్శిస్తాలే, వస్తాలే అంటే గది రెడీ చేసి పిలిచింది. వెళ్ళాడు, చూశాడు, సంతోషించాడు. చాలా శ్రద్ధ నిలిపావు అని ఆ గదిలో ఉండి సంతోషపడి ఆయన ఏమంటాడో తెలుసా? గేహజీని పిలిచి, ఆమె మా విషయంలో ఇంత శ్రద్ధ నిలిపి ఇంత ఉపకారం చేసింది గనక మా నుండి ఏమైనా ప్రయోజనం పొందగోరిందేమో, నేను ఏదైనా ఆమెకు ఉపయోగపడగలనేమో, ఏమైనా హెల్ప్ చేయగలనేమో కనుక్కోమంటాడు. తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏముంది నీ దగ్గర? ఎవరన్నా తెచ్చి ఇచ్చినా చేయి చాపో. ఏముందని నువ్వు ఆమెకు చేస్తావు? ఖాళీ మనిషివి. దానియేలు బానిసగా పోయినోడికి అధిపత్యం చేస్తానయా, నీకు దానాలు ఇస్తాను, కంఠాభరణాలు ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను, నీకు అది ఇస్తానంటే నాకు వద్దు పో అంటాడు. ఆ ఛాన్స్ మనకు వస్తే, మామూలు జీవితంలో వస్తే, యేసు రక్తమే చేయి ప్రభా, కృప చూపావా తండ్రి,
రాజుగారు చాలా వందనాలండి, నా విషయంలో మీరు ఇంత బాధ్యత కలిగి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని ఎగిరి గంతేసి ఎగబడేవాళ్ళమేమో. అస్సలు లెక్క చేయరు. ఏంటో నువ్వు ఇచ్చేది. ప్రియులారా, బాగా గమనించాలి. నీకు ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఉందనుకో, 100 కోట్ల రూపాయల ఐశ్వర్యం నీకు ఉందనుకో. 100 కోట్లు అంటే ఇప్పట్లో పెద్దగా లెక్కలు అది కాదులే. 1000 కోట్లు ఉందనుకో, 1000 కోట్లు కూడా పెద్ద లెక్కలు అది కాదు కొంతమందికి. 1,00,000 కోట్లు ఉందనుకో, సూపరు. 1,00,000 కోట్లు ఉందనుకో, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అయిన నీ దగ్గరికి నేను 1,000 రూపాయలు బహుమానం తెస్తే నువ్వేమంటావు? పోనీ 1,00,000 తెస్తే, 1,00,000 కోట్లు నీ దగ్గర, 1,00,000 రూపాయలు నేను తెచ్చి నీకు ఇచ్చాను అనుకో, అసలు నువ్వు దాన్ని లక్ష్య పెడతావా? పట్టించుకుంటావా? అది నీకు విలువైందా? కాబట్టి అంత ఐశ్వర్యవంతుడై ఉంటే వీళ్ళు ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. నీ దానాలు నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానాలు ఇంకొకటికి. నాకేం కర్మ, నేను శ్రీమంతుడిని, సంపన్నుడిని, నువ్వు నాకు ఇచ్చేది ఏంది అంటే బాగుంటుంది. అరే, నువ్వు వచ్చిందే బబులోనికి బానిసకు వచ్చావు. ఇక ఎలీషా విషయం తీసుకుంటే ఆ చేసే పని కూడా పక్కన పడేసి ఆ గొంగళ దుప్పటి, ఆ చేతి కర్ర, నడికట్టు కట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు ఏలియా. ఆయన వెంటబడి నువ్వు తిరుగుతున్నావు. ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? కాదా, ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? గొంగళ దుప్పటి తప్ప. చలికి ఎండక వానక పనికి వచ్చిద్దేమో తప్ప ఇంకా దేనికి పనికి వచ్చింది? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమంటారు? ఇంకంత మించి ఏముంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలేదని, ఆయనకి ఏమి లేవు, ఈయన కూడా ఉన్నదాన్ని వదిలిపెట్టి వచ్చి నయమాన అన్ని సంపదలు తీసుకొని వస్తే నాకు వదిలేపో అంటాడు. ఏంది ఇది? కూడా చూస్తారు. ఇది కూడా 5వ అధ్యాయంలోనే ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా ఏమన్నాడు ఒకసారి చూడు. 16వ వచనం చదువు తల్లి. 16వ వచనం. ఎలీషా, యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనను అని చెప్పాను. అది నాకేమొద్దు. ఒక్కసారి దీని గురించి మనం ఆలోచన చేయాలి. వీళ్ళిద్దరేనా అంటే అబ్రహాం కూడా అంతే. సొదొమ రాజు దాసీలని, మనుషుల్ని మాకు ఇచ్చేసి సంపదంతా నువ్వే తీసుకొని పో అంటే, ఒక నూలు పోగైనను చెప్పు వారైనను నేను ముట్టను, పోవాయి నువ్వు నాకు ఇచ్చేదేంది అన్నాడు. ఆల్రెడీ కాస్త కూస్తో ఉంది అబ్రహాం. దాంతోడు అతనిచ్చేది కూడా నీదైతే ఇంకా డబుల్ అయిపోయింది కదా, మామూలుగా ఉంటుంది కదా. వాడు నాకు ఇచ్చేది ఏంది బొంద, అవసరం లేదు. హలో, స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. అసలు ఎందుకు వీళ్ళు ఇంత అసలు లెక్క లేకుండా వ్యవహరించారు? ఇంకా చాలామందిని చూపిస్తా. సీమోను, గారడీ సీమోను పేతురు యోహానుల దగ్గరికి డబ్బు సంచి తీసుకొని వచ్చాడు. మీలాగా నేను కూడా చేతులు పెడితే అభిషేకం వచ్చేటట్టు నాకు కూడా ఆ వరం ఇవ్వండి అని. వెంటనే బాయ్ యాకోబు సంచి అంటే తీసుకో, దయచేపెట్టి అనలా, నీ వెండి నీతో కూడా నశించుగాక అన్నాడు. గుండెలు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాడు వాడికి. మీరు ఇప్పుడు స్తోత్రం చెప్పాలి. అసలు ఏందండి, లేని వాళ్ళకి పైసలు ఇస్తే కమ్మగా తీసుకొని ఆనందపడక అసలు లెక్క చేరింది. ఏలియా అంతే, పేతురు అంతే, పౌలు అంతే, వీళ్ళందరూ ఏంది అసలు? అబ్రహాం అంతే, ఎలీషా అంతే, దానియేలు అంతే. అవునా కాదా? వాళ్ళ దగ్గరికి ఐశ్వర్యం వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారు? వారు తామే శ్రీమంతులమైనట్టు స్పందించారు, లెక్క చేయలే.